హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏమంటే డోక్రా మహిళా సంఘాలు మీద పనిచేసే గ్రామ సహాయకులు ఈఓఏలు అంటారు, యానిమేటర్స్ అంటారు. వాళ్ళకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళికి వాళ్ళకి మంచి శుభవార్త కూటమి ప్రభుత్వం అందించింది. వాళ్ళని గత ప్రభుత్వంలో 3 ఏళ్ల వరకే కాలపరిమితి అని చెప్పి గత ప్రభుత్వంలో వాళ్ళకి వైసీపీ ప్రభుత్వంలో జీవో పాస్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఆ జీవోని 3 ఏళ్ల కాల పరిమితి జీవోని రద్దు చేశారు. ఆ నిబంధనల్ని గత ప్రభుత్వంలో ధర్నాలు ఎన్నిసార్లు పోరాడినా కానీ ఏమీ ప్రయోజనం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని ఆ జీవోని రద్దు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ గ్రామ సంఘం ఈఓఏలను గుర్తింపు తీసుకొచ్చారు. గ్రామాల్లో ఉండే ఒక 50 గ్రూపులు 30 గ్రూపులకి ఒక ఈఓఏ ఉంటారు, యానిమేటర్స్ అంటారు. వారు లోన్లు ఇప్పించే దగ్గర నుంచి ప్రభుత్వ పథకాలు ఇవి వచ్చిన ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు అర్థమయ్యేలా వివరించి వాటిని సద్వినియోగం చేసుకోమని ప్రజల్లో అవగాహన కల్పించేది గ్రామ సంఘం సహాయకులు ఈఓఏలు. డోక్రా సంఘాల మీద అభివృద్ధి చేసుకొని పిల్లల్ని చదివించుకొని పొలాలకు పెట్టుబడులు పెట్టుకొని ఆర్థికంగా నిలదొక్కున్నోళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి. 10 ఎకరాల పొలమైన ఒకటి, ఒక డోక్రా సంఘములో సభ్యురాలుగా ఉన్న ఒకటి. ఈరోజు గతంలో 10,000 నుంచి 20,000 నుంచి లోన్లు ఇచ్చుకుంటా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక్కో సభ్యురాలకి 2 లక్షల వరకు లోన్ ఇస్తున్నారు. మనం 10 ఎకరాల పొలం పంట పండిస్తే కానీ ఎకరానికి పెట్టుబడులు పోయి అన్నీ పోయి ఒక 20,000 15,000 మిగులుతాయి. ఈరోజు పిల్లల్ని చదివించుకోవాలన్నా ఒక్క లోను కాదు, బ్యాంకు తరపున రుణాలు ఇచ్చేదే కాక శ్రీనిధి రుణాలు, SC/ST సప్లై రుణాలు, POP, ఈ విధంగా CIF, ఈ విధంగా 4-5 రకాల లోన్లు డోక్రాలో సభ్యులకు అవకాశం ఉంటుంది. ఆ లోన్లు తీసుకొని పిల్లల్ని చదివించుకొని లేదా వ్యాపారాలు చేసుకొని ఆ వ్యాపారం మీద కుటుంబం మొత్తము భర్త మీద ఆధారపడకుండా భార్య కూడా ఏదో కొంచెం సేదోడు వాదోడుగా సన్నీళ్ళకి వేడినీళ్ళ తోడు అన్నట్టు భార్య కూడా ఏదో బడ్డీ కొట్లో గేదెలో నాటుకోడి పిల్లలు ఎవరికి దోసిందో అది పెట్టుకొని ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఈ డోక్రా సంఘాలు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో దీపం పథకాలు ఇచ్చి గతంలో వీటికి కొత్తగా గ్రూప్ తయారు చేసి కట్టుకున్నప్పుడు ఆ కొత్త గ్రూప్కి 6 నెలలు కట్టుకున్నాక కొత్త గ్రూప్ 6 నెలలు ఏర్పరిచినాక రివాల్వింగ్ ఫండ్స్ అని 10,000 రూపాయలు ఉచితంగా ఇచ్చేవారు. గ్రూప్కి 10 మంది ఉంటే తలా 1,000 రూపాయలు. ఆ విధంగా గతంలో చాలా అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకుంటూ వచ్చారు. అవి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు గ్రూప్కి 20 లక్షలు తీసుకునే కాడికి పోయినాయి. ఒక ఇత్తనం వేశారు చంద్రబాబు నాయుడు గారు చూద్దామని చెప్పి. ఆ ఇత్తనం మొక్కయింది, ఆ మొక్క పెరిగింది, పెద్దయింది. ఈరోజు చెట్టు కాదు కదా, మ్రానైపోయింది. ఒక మహా సముద్రంలాగా విస్తరించిపోయింది, ఒక నల్లమల అడవుల్లాగా విస్తరించిపోయినాయి. ఇంకా దానిని నరకటం ఎవరి వల్ల కాదు. కానీ ఈరోజు ఇంత ఆర్థికంగా నిలదొక్కొని ఈరోజు మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఈరోజు బయటికి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని భర్తల మీద ఆధారపడకుండా కుటుంబం అంతా భర్తే బాధ్యత మొయ్యకుండా సగం భార్య కూడా భుజాన వేసుకొని ఈరోజు బయటికి వెళ్ళి చక్కగా అన్ని పనులు చేసుకొని పిల్లల ఫీజులు కట్టుకొని కాలేజీల దగ్గరికి వెళ్ళి అన్నీ చూసుకొని వస్తున్నారంటే ఈ డోక్రా సంఘాలు పెట్టాకనే మహిళలు అభివృద్ధి చెందినారు. ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుద్ది.